నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నేను లేకుండా తను ఉండలేదు, మంగ లేకుండా నేను బతకలేను, నన్ను వెళ్ళనివ్వు, వదులుచారు. వద్దు సార్, ప్లీజ్ సార్, వదులు. రండి సార్, సార్ నా మాట వినండి, రండి సార్, వదులు. రండి సార్, ప్లీజ్ రండి సార్, వదులుచారు, వదులు. అప్పుడు మీ మేడం మెల్లో నేను తాళి కడుతుంటే అక్షింతలు వేశావు, ఇప్పుడు మీ మేడంతో కలిసిపోతానంటే అడ్డుకుంటున్నావు, మమ్మల్ని వేరు చేస్తున్నావు. ఈ బతుకున్న శవాన్ని వదిలేయటానికి నీకేంటి అభ్యంతరం? లేదు సార్, మేడం గారు ఎక్కడికి వెళ్ళలేదు, ఆవిడ మన మధ్యలోనే ఉన్నారు, మీ గుండెల్లో ఉన్నారు, మీతో గడిపిన జ్ఞాపకాల్లో ఉన్నారు, వాటికి మరణం లేదు సార్. నాకు కావాల్సింది ఆ జ్ఞాపకాలు కాచారి, మీ మేడం కావాలి, ప్రాణాలతో కావాలి, తెచ్చిస్తావా చెప్పు? మీ మేడంని బతికిస్తావా? నీ వల్ల కాదు కదా, నువ్వు చేయలేవు కదా. ఒక మనిషిని బతికించే శక్తి నీకు లేనప్పుడు మరో మనిషి తన మనిషి జ్ఞాపకాల్లో కలిసిపోతానంటుంటే ఎందుకు అడ్డుకుంటున్నావు? చావు నాపే శక్తి మాత్రం నీకెందుకో? క్షమించండి సార్, మీరు నా దేవుడు, మిమ్మల్ని నేను బ్రతికించుకోవాలి. నేను దేవుణ్ణి కాదు చారి, కనీసం మనిషిని కూడా కాదు. నా వల్ల ఒక నిండు ప్రాణం పోయింది, నేను పక్కనుంటే తనకేం కాదన్న తన నమ్మకం చచ్చిపోయింది. నేను ఒక హంతకుణ్ణి, క్రిమినల్ని, నాకు శిక్ష పడాలి. లేదు సార్, మంగా మేడం గారు మరణానికి కారణం మీరు కాదు. నా వల్లే కచ్చారి తను చనిపోయింది. నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఎక్కడో హ్యాపీగా ఉండేది కదా, ఇలా అర్ధాంతరంగా తన లైఫ్ ఎండ్ అయ్యేది కాదు కదా. ఇది విధి సార్, అలా జరగాలని రాసి పెట్టుంది, దాన్ని ఎవరూ మార్చలేరు. నాన్ సెన్స్ మాట్లాడకు చారి. ఆయన శాపం గురించి నీకు ముందే తెలుసు కదా, నాకెందుకు చెప్పలేదు? మీ మేడం చనిపోతుందన్న సంగతి నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? నాకెందుకు నమ్మక ద్రోహం చేశావు? ఏం నాకు చెప్పొద్దని మీ మేడం గారు నీ దగ్గర మాట తీసుకున్నారా? మీకెలా చెప్పగలను సార్? మేడం గారు ఒంటి మీద చిన్న గీత పడినా తట్టుకోలేని మీరు, మేడం గారు తలరాతే మారిపోతుందని తెలిస్తే భరించగలరా, బ్రతకగలరా? అందుకే చెప్పలేదు సార్. నిజాన్ని దాచిపెట్టి మిమ్మల్ని నేను మోసం చేసుండొచ్చు, కానీ నేను ఇక నిజాన్ని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలనుకోలేదు సార్. ఇప్పుడు మాత్రం సంతోషంగా ఉన్నాను చారి. ఈ నిజమేదో అప్పుడే చెప్పుంటే కనీసం మీ మేడం బాధలో పాలు పంచుకుని ఉండేవాడిని కదా. మేడం గారు మీ నుంచి ఓదార్పు కోరుకోలేదు సార్, ఆవిడ లేకపోయినా మీరు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఆవిడ చావు గురించి మీకు చెప్పి మిమ్మల్ని భయపెట్టాలనుకోలేదు, మీరు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలనుకున్నారు. ముక్కు మొహం తెలియని వాళ్ళకే సహాయం చేసే ఆ తల్లి తన తాలికి ఆ మాత్రం సాయం చేయదా సార్? తన భర్త ఆనందంగా ఉండాలని కోరుకోదా? అందుకే సార్, చనిపోయే ముందు కూడా మేడం గారు మీతో సంతోషంగా ఉన్నారు. తను కరిగిపోతూ వెలుగుని పంచే కొవ్వొత్తు లాంటి వారు సార్ మేడం గారు. ఇప్పుడు కూడా మీరు ఇలా ఉండడం మేడం గారికి ఇష్టం ఉండదు సార్. ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండాలని ఎక్కడున్నా ఆవిడ ఆశపడుతూ ఉంటారు సార్. పదండి సార్, వెళ్ళిపోదాం. తన గురించి బాధపడే అర్హత కూడా నాకు లేదా చారి. మీరు బాధపడకూడదనే మేడం గారి ఆఖరి కోరిక సార్. రండి సార్, రండి, ప్లీజ్ సార్, రండి, రండి సార్.
మనం ఒకటని అనుకుని వస్తే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది ఏంటి చంద్రిక? ఏ జరిగినా సరే నిత్యను నమ్మించడం మన పని. జాగ్రత్తగా ఉండండి. నైనం చిండం విశస్నాని ఐన ఎందుకు ఆపుతున్నావు? నువ్వు సాధించావు కదా. నువ్వు కోరుకునే క్లైమాక్స్ ఇదే కదా. నువ్వు ఆశించింది ఇదే కదా. చిత్రిక కొంప తీసి చిన్న కూతురు కూడా చంపేస్తుందా ఏంటి? చంపితే పీడపోతుంది. మన స్వప్నకి లయన్ క్లియర్ అవుతుంది. తోబుట్టు అన్న రిలేషన్ లేకుండా, ప్రెగ్నెంట్ అన్న సింపతి లేకుండా, నీ తోటి ఆడపిల్లన కన్సర్న్ కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నావు. మంగని నువ్వు చంపేశావు. నీకు బతికే అర్హత లేదే. నిన్ను చంపి నేను చచ్చిపోతాను. మనిద్దరికి చావే సరైన శిక్ష. చిత్రిక ఫస్ట్ టైం మనం ఒక లైవ్ మర్డర్ చూస్తున్నాం కదా. కళ్ళు మూసుకోండి. మళ్ళీ మనం కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. చంపై మామ్. ఆల్రెడీ సగం చచ్చిపోయాను. పూర్తిగా నన్ను చంపై. ఈ ట్విస్ట్ ఏంటి? నీకు చంపడం తెలుసు కానీ నువ్వు చావడం ఏంటి? మనుషుల్ని చంపే వైరస్ కూడా ఏదో ఒక మెడిసిన్ ఇస్తే చస్తుంది మామ్. నువ్వు అన్నట్టు నాకు బ్రతికే అర్హత లేదు. నాకు పనిష్మెంట్ ఇవ్వు. నన్ను చంపే మామ్. ఎందుకు వదిలేసావు మామ్? కమ్ ఆన్ మామ్, కిల్ మీ. నిన్న పొలంలో అన్నావు కదా, నిన్ను చంపకుండా వదిలేస్తే నన్ను చంపేస్తాను అని. నిన్ను వదిలేసానని నన్ను వదిలేసావా? నో మామ్, నాకు ఫేవర్ అక్కర్లేదు.
సీరియస్లీ నన్ను చంపమని అడుగుతున్నాను. నీ చేతుల్లో చావడం నాకు హ్యాపీ మామ్, హ్యాపీ. సడన్ గా ఈ కొత్త డ్రామా ఏంటి? ఏదో ట్విస్ట్ ఇవ్వబోతోంది. నో మామ్, నేనేం డ్రామా చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్క బ్రతుకున్నప్పుడు నాకు కోపం ఉండేది. నీ ప్రేమని, జై ప్రేమని నా నుంచి లాక్కుంది అనే పగ ఉండేది మామ్. తన చావుని నేను కోరుకున్నాను. ఇన్ఫాక్ట్ తనని చంపాలని ట్రై చేశాను కూడా. బట్ మామ్, మామ్, అక్క చనిపోయాక తెలిసింది తన విలువేంటో, తను ఎంత గొప్పదో. నేను కూడా చచ్చిపోవాలనుకుంటున్నాను మామ్. నన్ను చంపే, నన్ను చంపే ప్లీజ్. నన్ను చంపే మామ్, నన్ను చంపే. నన్ను అక్క దగ్గరికి పంపించే. పెళ్లి అక్క కాళ్ళు పట్టుకొని నేను చేసిన పాపాలన్నింటికి క్షమించమని అడుగుతాను. కిల్ మీ మామ్, కిల్ మీ, కిల్ మీ మామ్ ప్లీజ్. చంపే మామ్, చంపే మామ్. ప్లీజ్ మామ్, ప్లీజ్ నన్ను చంపే, నన్ను చంపే మామ్, నన్ను చంపే. ప్లీజ్ మామ్, ప్లీజ్ మామ్ నన్ను చంపే. నాకు అక్క కావాలి. నేను అక్క దగ్గరికి పోతాను. కలిసి పుట్టాం, చావులో కూడా కలిసిపోతాం. పై నన్ను చంపే మామ్, ప్లీజ్ మామ్ నన్ను చంపే. లీవ్ మీ. Mom, kill me, Mom. Mom, don't leave me, Mom. Mom. Kill me, Mom. Don't leave me alone. Kill me, Mom. Kill me. Kill me. Don't leave me, Mom. Kill me. Kill me. Kill me, Mom. నిత్య, అమ్మ నిత్య, అమ్మ నిత్య, అమ్మ నిత్య, నిత్య, నిత్య. Kill me, Mom. Kill me. ఏంటమ్మా ఇదంతా? ఓవర్గా ఉందా? బాగా ఓవర్ అయిందమ్మా. ఈ మాత్రం డోస్ ఇవ్వకపోతే మా మామ్ నన్ను నమ్మదు కదా. ఇప్పుడు మీ మామ్ని ఎందుకు నమ్మించాలమ్మా? ఎందుకంటే ఇదిగో దీని ప్లేస్ లోకి నేను వెళ్ళాలి కదా. అంటే మీ అమ్మ నిన్ను జై దగ్గరికి చేరుస్తుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా నన్ను జైని కలిపే పాయింట్ మా మామే. ఇంత జరిగాక మీ అమ్మ మళ్ళీ నీకెందుకు సపోర్ట్ చేస్తుందమ్మా? అందుకే నేను మారాను అని మామ్ని నమ్మిస్తున్నాను. నాకు తెలిసి మీ అమ్మ నిన్ను నమ్మినట్టు లేదమ్మా. ఇది ఇంకా ఫస్ట్ సీనే కదా, మెల్లమెల్లగా నమ్మిస్తాను. ఇది నాకు వదిలేయండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే రేపు జైతో మంగకి పిండం పెట్టించండి.
పంతులు గారితో మాట్లాడేశాను. చెరువుగట్టు లొకేషన్ కూడా ఫిక్స్ చేశాను. మీరు జైతో మాట్లాడండి. ఏందమ్మా నువ్వు అంతా నువ్వనుకున్నట్టు జరుగుతా ఏందే? మంగకు పిండం పెట్టమని జైకి చెప్తే వాడు మాకు పిండం పెడతాడు. వాయమ్మో మా వల్ల కాదు. నేనేమైనా జైకి నాకు ఫస్ట్ నైట్ చేయమని అడుగుతున్నానా? మంగకి పిండం పెట్టించమనే కదా అడుగుతున్నాను. వదిలేస్తే అది కూడా అడిగేలా ఉన్నావమ్మా. అదెలాగో జరిగిపోతుంది. ముందు ఇది జరగాలి. జరగదమ్మా. ఈ పరిస్థితుల్లో అది అస్సలు అసాధ్యం. అసలు వాళ్ళు మంగ చావు నుంచి ఇంకా కోలుకోలేదు. అప్పుడే పిండా కూడంటే మమ్మల్ని చంపేస్తాడు. మీరు చస్తారో బ్రతుకుతారో ఐ డోంట్ కేర్. జస్ట్ డూ వాట్ ఐ సే. అసలు మన గురించి ఏమనుకుంటుంది చంద్రిక? అరే మంగ చనిపోయినా కూడా మనకు టెన్షనేనా? అయినా నువ్వేం మాట్లాడవేంటే? తన మాట మనం ఎందుకు వినాలా? అది చెప్పింది రైట్. కాల్లో దిగిన ముల్లుని సూదితో నేర్పుగా తీయాలి గాని సుత్తితో కొట్టకూడదు. మంగకు పిండం పెడితే అంతటితో ఆ చాప్టర్ క్లోజ్ అవుతుంది. కొత్త కథ మొదలవుతుంది. మంగ పోయా కూడా ఇంకా స్టోరీ అయితే ఇప్పుడే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. ఈ కళ్యాణ వైభోగానికి ఇది ఇంటర్వెల్ మాత్రమే. ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎండమావి గీతాల ఊపిరే నీవైనావే, ఊరడింపుకైనా లేవే, చేసుకున్న బాసలకు జన్మలెన్ని కావాలో, కంటి పాప కలలన్నీ కాలి బూడిదవ్వాలా, అమ్మవై లాలించావే, అంతలోనే కనుమూసావే. ఓ చిలకమ్మ, ఓ శిలనమ్మ. ఇల్లేవో శ్మశానంలో ఉందేంటండి? మంగ బ్రతికిన ఇల్లు. తను ఉన్నప్పుడు స్వర్గంలా ఉండేది. పోయాక శ్మశానంలో ఉండక ఇంకెలా ఉంటుంది చంద్రిక? ఏంటి దానిపై హఠాత్తుగా సానుభూతి చూపిస్తున్నారు? చనిపోయిన మనిషిపై శత్రుత్వం ఎందుకు చంద్రిక? మంగ మనకు మంచే చేసింది కానీ ఏ రోజు చెడు చేయలేదు కదా. చాలండి. దాని తద్దినం చెయ్యాలని వీళ్ళని కన్విన్స్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. మర్చిపోలేదు లేదే, పద. అమ్మమ్మా, అందరితో పాటు మీరు కూడా ఇలా ఉంటే ఎలా? ఇంటికి పెద్దవారు, జరగాల్సిన కార్యం చూడాలి కదా. పోయిన మనిషితో పాటు మనం కూడా పోలేం కదా బామ్మగారు. మంగ ఈ ఇంటి కోసం ప్రాణాలిచ్చింది. మనం మంగకు గౌరవం ఇవ్వాలి కదా. ఏమంటున్నారు మీరు? రేపు మంగకు పిండం పెట్టమంటున్నాం. అత్తయ్య